గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 135 గజాల డిటిసిపి అండ్ రేరా ఫ్లాట్ కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, ఇవాళ రోజుల్లో భార్యాభర్తలు ఇద్దరు రెండు చేతుల సంపాదిస్తున్నారు, అందరూ మంచి ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటున్నారు. అయితే జనరేట్ చేస్తున్న ఈ ఇన్కమ్ని సరైన విధంగా ఒక మంచి ఫినాన్షియల్ ప్లానింగ్ ద్వారా మనం సరైన సోర్సెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామా లేదా సేవింగ్స్ చేస్తున్నామా అనే ఇలాంటి విషయాల్ని మరి ఎటువంటి చెక్ లిస్ట్ ద్వారా మనం చెక్ చేసుకోవాలి అంటారు? అంటే మనకు వస్తున్న ఇన్కమ్ని సరైన విధంగా డైవర్సిఫై చేస్తున్నామా లేదా అనేది సో మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటారు? దానికి ఏదైనా ఒక చెక్ లిస్ట్ లాంటిది ఏదైనా ఉంటుందంటారా? షూర్ అండి. అసలు ఫస్ట్ నుండి మేము చెప్పేది అదేనండి. మీరు సంపాదించడానికి 90% టైం పెడతారు, బట్ ఇవి చెక్ చేసుకోవడానికి 10% టైం కూడా ఇవ్వరు. సంపాదించడం ఒక్కటే కాదండి, అంటే వెల్త్ క్రియేట్ చేయాలి అంటే కొంతమంది అదే మా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తుంటారు, మేడం నాకు ప్రాబ్లం ఇన్కమ్ కాదండి, ప్రాబ్లం మేనేజ్మెంట్ ఆఫ్ మనీ. ప్రాబ్లం ఎవరికి ఈ రోజుల్లో ఇన్కమ్ లేదండి, అందరికీ ఇన్కమ్ సోర్సెస్ చాలా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ అక్కడ వెల్త్ క్రియేట్ అవ్వట్లేదు. కొంతమందికి అయితే ఓన్లీ డెట్సే క్రియేట్ అవుతున్నాయి, వెల్త్ అయితే క్రియేట్ అవ్వట్లేదు. సో దే వాంటెడ్ టు నో ఎక్కడో జరుగుతోంది మిస్టేక్, మన ఇన్కమ్ కాదు, మన ఇన్కమ్ పెరుగుతూనే ఉంది కానీ మనకి వెల్త్ మేనేజ్మెంట్ అవ్వటం లేదు. దానివల్ల అంటే మనీ మేనేజ్మెంట్లో మనం ఏమో మిస్టేక్స్ చేస్తున్నాము. సో ఈరోజు సింప్లిఫై చేయడానికి మీకు కొంచెం చెక్ లిస్ట్ ఇస్తామండి. అందరూ ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీరు చేస్తున్నారా లేదని ఒక్కసారి టిక్ చేసుకోండి. సో మీరు చేయట్లేదు అంటే యాడ్ దట్ పాయింట్, సో నెక్స్ట్ టైం మీరు యాడ్ చేసుకోవచ్చు. సో గివ్ సమ్ టైం అండి, అంటే పర్సనల్ ఫైనాన్సెస్కి కొంత టైం ఇవ్వాలి. అంటే ఎప్పుడు సంపాదించడానికే కాదు కదా, మేనేజ్మెంట్కి కూడా కొంత మన మనీని ఎలా మేనేజ్ చేస్తున్నాము, వీక్లో కొంత టైము లేదు మంత్కి కొంత టైంని మనము స్పెండ్ చేసినట్లయితే మీరు అంతా కూడా పర్ఫెక్ట్గా అయిపోతుందండి. సో లెట్ స్టార్ట్ విత్ ఫస్ట్ అదేనండి, అంటే ఎనలైజింగ్ యువర్. మాధవిరెడ్డి గారు, నేను ఆడియన్స్ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సో అంటే మీకు మీరుగా సరైన విధంగా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటున్నామా లేదా అనేది, అండ్ మాధవిరెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో చెక్ లిస్టు మీరు కూడా ఒక పెన్ను పేపర్ తీసుకొని మేడం గారు చెప్తున్న పాయింట్స్ అన్ని రాసుకోండి. సో దాన్ని బట్టి మీరు ఎంతవరకు సరైన విధంగా ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటున్నారా లేదా అనేది అండ్ మీకే అర్థమవుతుంది. అండ్ మేడం గారు చెప్పే పాయింట్స్ అన్ని కూడా ఒకసారి మీరు నోట్ చేసుకోండి. డెఫినెట్లీ అండి. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 15 పాయింట్స్ చెప్తున్నాము. ఎవరైతే 10 పాయింట్స్ కన్నా ఎక్కువ వచ్చాయి అనుకోండి, అంటే దే హ్యావ్ డన్ ఇట్ అని దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్. 5 కన్నా తక్కువ వచ్చాయి అనుకోండి, దే ఆర్ డూయింగ్ వెరీ బ్యాడ్ అనమాట. సో ఒక్కసారి మీరు చెక్ లిస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అనలైజింగ్ పర్సనల్ ఫైనాన్సెస్ ఇయర్లీ వన్స్ ఎందుకు అంటే మన ప్రీమియమ్స్ ఉంటాయి, కరెక్ట్గా మనం ప్రీమియమ్స్ పే చేస్తున్నామా లేదా. హెల్త్ ఇన్సూరెన్స్ కొంతమంది 2-3 ఇయర్స్ కడతారు, మళ్ళీ ఆపేస్తారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో దిస్ ఈజ్ నాట్ డన్ అండి. సో ఎవ్రీ ఇయర్ అవి మనం కంప్లీట్ చేయాల్సిందే. టర్మ్ పాలసీలు మనం టైం కడుతున్నామా లేదా. సో దీస్ ఆర్ ఆల్ అనలైజింగ్ పర్సనల్ ఫైనాన్సెస్, మన లాంగ్ టర్మ్ గోల్స్కి కరెక్ట్గా వెళ్తున్నామా లేదా. సో దిస్ ఈజ్ యాన్యువల్ రివ్యూ అనేది మార్చ్లో కానీ ఏప్రిల్లో కానీ ఒక్కసారి మీరు ఆ మంత్లో ఎస్పెషల్లీ మనం ట్యాక్సెస్ కూడా అప్పుడే ఫైల్ చేస్తూ ఉంటాము. సో గివ్ సమ్ టైమ్ ఫర్ యాన్యువల్ రిపోర్ట్ తయారు చేసుకోవడము, మనకున్న ఈ నెట్వర్త్ స్టేట్మెంట్ తయారు చేసుకోవడము. అంటే నెట్వర్త్ స్టేట్మెంట్ అంటే మీ లైబిలిటీస్ ఇయర్కి ఎన్ని స్టార్ట్ అయ్యాయి, ఎన్ని అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయి. సో మా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తారు, పర్సనల్ లోన్స్ ఒక 2-3 ఉంటాయి, తర్వాత క్రెడిట్ కార్డ్స్ అవుట్ స్టాండింగ్స్ ఉంటాయి, హోమ్ లోన్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది, సో కార్ లోన్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన నెట్వర్త్లోని మనకి లైబిలిటీ సైడ్ ఎన్ని అవుట్ స్టాండింగ్స్ ఉన్నాయి మనకి యాజ్ ఆన్ డేట్, అలానే మనం అసెట్స్ ఎన్ని క్రియేట్ చేసాం యాజ్ ఆన్ డేట్. ఇవి ఏంటంటే యాన్యువల్ తయారు చేసుకోవాల్సిన స్టేట్మెంట్స్ అండి. సో ఇది కంపల్సరీ మీరు చేసుకుంటున్నారా లేదా, మీరు చేసుకుంటే టిక్ పెట్టండి. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంక్రీజింగ్ యువర్ ఇన్కమ్ సోర్సెస్. ఇయర్ ఆన్ ఇయర్ మీ ఇన్కమ్ పెరుగుతుందా లేదా. ఇన్కమ్ పెరగడం కాదండి, ఇన్కమ్ సోర్సెస్ అంటే ఎట్లా, మీకు ఏమైనా రెంటల్ ఇన్కమ్ ఏమైనా యాడ్ అయిందా, లేదు అంటే డివిడెండ్ ఇన్కమ్ ఏదైనా యాడ్ అయిందా, లేదు మీరు ఇంకేదైనా మీ స్కిల్ ద్వారా ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ని యాడ్ చేసుకోగలిగారా. ఎందుకంటే ఎప్పుడు ఒక్కటే ఇన్కమ్ సోర్స్ ఉండకూడదండి, మల్టిపుల్ సోర్సెస్ ఉండాలి, మల్టిపుల్ సోర్సెస్ క్రియేట్ చేసుకోవాలి. సో డివిడెండ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడం ఇలాంటివి చాలా మనకు ఉన్నాయండి. కొంతమంది పార్ట్ టైమ్గా కొంచెం వర్క్స్ అవి చేస్తూ ఉంటారు. సో ఇలా మన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, ఒకటే ఇన్కమ్ సోర్సెస్ కాకుండా మల్టిపుల్ సోర్సెస్ కానీ మీకు ఉన్నట్లయితే యూ క్యాన్ గివ్ ఏ టిక్ మార్క్ ఫర్ దట్. అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్. ఎవరైతే చేస్తున్నారో సో దట్ ఈస్ వెరీ గుడ్, దట్ యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీరు రిటైర్మెంట్ ప్లానింగ్కి కంట్రిబ్యూట్ చేయాలి.
మనం పీపీఎఫ్లో ఎంత చేస్తున్నాము, మన రిటైర్మెంట్కి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేస్తున్నామా, ఎన్పిఎస్ అండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే ఎన్పిఎస్ ఒకటి, న్యూ పెన్షన్స్ స్కీమ్ ఒకటి ఉంది, అందులో మనం కొంత యాడ్ చేసుకోవాలి. అలానే మనము ఇది పీపీఎఫ్ మనము వాలంటరీ కూడా మనం ఇంకొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. 12% కంపల్సరీ, ఇంకా మిగతాది కూడా మనం ఎక్కువగా కంట్రిబ్యూట్ చేసుకున్నామా, ఎంత చేస్తున్నాము. అలాగే ఎస్ఐపిస్ ద్వారా, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మనము రిటైర్మెంట్ ఫండ్కి. సో ఎస్పెషల్లీ రిటైర్మెంట్ ఫండ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే లైఫ్ స్పాన్ చాలా పెరిగిందండి. మీరు 50కో 55కో రిటైర్ అయితే 85 వరకు ఉండాలి. మా దగ్గరకు వచ్చి క్లయింట్స్ అవునా మేడం 85వా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. నవ్ ఇట్ ఈస్ సో కామన్ అండి 85 అనేది. అంటే 30 ఇయర్స్ ఎలా ఉందామని వితౌట్ ఎనీ ఇన్కమ్. 30 ఇయర్స్ వితౌట్ ఇన్కమ్. అసలు విత్ ఇన్కమ్తోనే ఎట్లుంది పరిస్థితి. అవును, విత్ ఇన్కమ్తోనే మీకు ఇట్లా ఉంది అంటే అసలు వితౌట్ ఇన్కమ్ క్యాన్ ఇమాజిన్ వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్ వెన్ దెర్ ఈస్ నో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్. ఇవంతా లేదు కాబట్టి మనకి. సో యూ నీడ్ టు గివ్ లాట్ ఆఫ్ అటెన్షన్ అండి, బికాజ్ అవర్ లైఫ్ స్పాన్ ఈజ్ 85. సో 30 ఇయర్స్ చేయాలంటే సో హౌ మచ్ యు ఆర్ కంట్రిబ్యూటింగ్ అది ఒకటి చేయాలి. మీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి సెటప్ చేసుకోవాలండి. సో ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే మనకు అన్నెసరీ డెట్స్ క్రియేట్ అవుతాయి. ఆ టైంలోనే క్రెడిట్ కార్డ్స్, ఆ టైంలోనే పర్సనల్ లోన్స్. అంటే ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చండి. సడన్గా మీరు సిక్ అవ్వచ్చు, లేదు అంటే మీ జాబ్ ఒక 2-3 మంత్స్ ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు. ఇబ్బంది అవ్వచ్చు. మీరు అది షిఫ్ట్ అవుతూ ఉంటారు ఒక జాబ్ నుంచి ఒక జాబ్. ఒక జాబ్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ కొంత అమౌంట్ వదులుకోవాల్సి వస్తుంది. నోటీస్ పీరియడ్ టైంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి చాలా మందికి. చాలా మంది అండి ఒక 10 lakhs కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నోటీస్ అవును, ఆ టైంలో లేకపోతే వాళ్ళు కట్టకపోతే బయటకు రానియరు. ఈయనకి ఆపర్చునిటీ కావాలి, ఎగ్జిట్ ఫ్రీగా ఉండదండి. సో యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఆల్ దీస్ ఎమర్జెన్సీస్. ఎప్పుడు ఇలాంటివి వస్తాయో తెలియదు. ఆ తర్వాత 1 month శాలరీ రాకపోవచ్చు ఎగ్జిట్ పీరియడ్ లో చాలా మంది శాలరీ ఆపుతారండి. మనకి ఇంకా తప్పదు కదా అని వేరే కంపెనీకి వెళ్ళాలి కదా అని వీళ్ళు చెప్పిన ప్రతిదీ ఒప్పుకోవడం. దానివల్ల చాలా ఇంపాక్ట్ మీకు ఆల్మోస్ట్ ఒక 1-2 years కనపడుతుందండి. ఎందుకంటే ఆ టైంలో సర్వైవ్ అవ్వాలి, ఈఎంఐస్ ఉంటాయి, అవన్నీ పే చేయాలంటే మీరు అన్ని క్రెడిట్ కార్డ్స్ అన్నీ యూజ్ చేయడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో నీడ్ టు హ్యావ్ ఎ ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేయాలి. అండ్ ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఫైనాన్షియల్ బుక్స్ చదువుతూ ఉండాలండి. ఎంతమంది చదువుతున్నారో తెలియదు. మనీ కంట్రోల్ కానీ యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా వచ్చేసాయి. అవుట్లుక్ బిజినెస్ ఉన్నాయి, తర్వాత ఎకనామిక్ టైమ్స్ ఉన్నాయి. సో అది ఇట్ షుడ్ బి అన్ హ్యాబిట్. డిఫరెంట్ ఆర్టికల్స్ వస్తాయి ఆన్ డిఫరెంట్ థింగ్స్. యు ఆర్ రీడింగ్ ఇట్. వాళ్ళ అభిప్రాయాలు కొత్త ప్రోడక్ట్స్ గురించి మీకు చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దట్. అండ్ ఫైలింగ్ ట్యాక్సెస్ ఆన్ టైం. మీరు టైంకి పే చేయడం అంటే మార్చ్లో ఫైలింగ్ చేయడం కాదండి. సో బెటర్ ముందుగానే మనము లాస్ట్ మూమెంట్ వరకు వెయిట్ చేయకుండా టైంకి మొత్తం ప్లాన్ చేసుకొని చేస్తున్నాము. అసలు ట్యాక్స్ ప్లానింగ్లో చాలామంది మేము చూస్తున్న క్లయింట్స్లో అందరూ కూడా చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తున్నారండి. అంటే వాళ్ళకి టీడీఎస్ 10,000 నుంచి 15,000 కట్ అవుతున్నాయి. అందరికీ హై ఎండ్ శాలరీస్, వీళ్ళకి ట్యాక్స్ ప్లానింగ్ ఉండదు. సో ప్రతి నెల 10,000 15,000, లాస్ట్ 3 months అయితే 50,000 శాలరీ కట్, బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్లానింగ్ ఫర్ ట్యాక్సెస్. సో ఈ టీడీఎస్ కట్ అవ్వకుండా మనము అవన్నీ ప్లాన్ చేసుకున్నట్లయితే దెన్ యు ఆర్ ఆన్ అండి. నెక్స్ట్ ఏంటంటే లైక్ ఆర్ యూ హ్యావింగ్ ఎనీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సెషన్? మీరు ఎప్పుడైనా ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గరికి వెళ్ళి ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ సెషన్ అటెండ్ అవ్వాలి. సో అది ఒక పార్ట్ ఒకటి చేసుకోండి. సో మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు వచ్చేటప్పుడు మీ స్పౌజ్ని కూడా తీసుకొస్తే షీ విల్ ఆల్సో అండర్స్టాండ్ తను ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇద్దరికీ కదండి రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోవాలి. సో మీరే కాదు మీతో పాటు మీ స్పౌస్ కూడా వచ్చినట్లయితే సో దేర్ విల్ బీ ఏ గుడ్ సెషన్ అండ్ అండర్స్టాండింగ్ దేర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా బాగా ఇద్దరికీ అర్థమవుతాయి ఎవరు ఎలా కంట్రిబ్యూట్ చేయాలని. సో హ్యావ్ ఏ గుడ్ ఫైనాన్షియల్ సెషన్ అండి. దానికి మమ్మల్ని సంప్రదించవచ్చు ఎప్పుడైనా. అండ్ టైంకి క్రెడిట్ కార్డ్స్, చాలామంది క్రెడిట్ కార్డ్స్ ఏం చేస్తారంటే ఓన్లీ మినిమం బ్యాలెన్స్ కట్టు ఊరుకుంటారు. దట్ ఈజ్ నాట్ ద వే. సో మేము చెప్పేది ఏంటంటే మీరు 20,000 పే చేస్తే అంటే ఖర్చు పెట్టుకుంటే 20,000 ముందు కట్టేయండి, మళ్ళీ ఫ్రెష్గా ఒకటి తీసుకోండి. వీళ్ళు ఏం చేస్తారు, ఆ 20,000 ఉంటుంది, ఓ 5,000 కడతారు, మళ్ళీ ఫ్రెష్ తోటి యాడ్ చేస్తారు. సో దానివల్ల దట్ ఈజ్ నాట్ హౌ యూ యూజ్ క్రెడిట్ కార్డ్స్ అండి. క్రెడిట్ కార్డ్స్ ఉండడం మంచిదే, కానీ మీకు యూసేజ్ తెలియకపోతే అదే మీకు చాలా బర్డన్ అవుతుంది. ఎందుకంటే 40% రిటర్న్ ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్స్ మీద. సో వెరీ వెరీ కేర్ఫుల్గా యూజ్ చేయండి. సో దట్ ఈజ్ ఆల్సో వన్ థింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఐ థింక్ యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ అండ్ క్రియేటింగ్ ఏ మంత్లీ బడ్జెట్ అండి. ఎంతమంది కూర్చొని బడ్జెట్ వేసుకుంటున్నారు అంటే ఈ నెక్స్ట్ మంత్ కంటే ఒక మనకు ఫస్ట్ వస్తుంది అంటే ఒక 5 days బిఫోర్ కూర్చొని ఈ మంత్లో మన ఇన్కమ్ ఏది, మన ఎక్స్పెండిచర్ ఎంత, ఎందుకంటే ఎవ్రీ మంత్ ఈజ్ డిఫరెంట్ అండి.
మా దగ్గరికి వచ్చి మేడం ఈ మంత్ నేను సేవ్ చేద్దాం అనుకుంటాను, కానీ మేమేదో హౌస్ షిఫ్ట్ అయ్యాము, హౌస్ షిఫ్ట్కి ఓ 30,000 అయిపోయాయి, లేదు ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యాము అక్కడ 20,000 అయిపోయాయి, ఇలా ఏదో ఒకటి ఎవ్రీ మంత్ చెప్తూ ఉంటారండి. దట్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. అందరికీ ఉంటాయండి, బట్ యూ నీడ్ టు ప్లాన్. దానికి కావాలి అంటే మీరు ముందు ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అవర్ సిచ్యువేషన్ ఫర్ దిస్ మంత్ అనేది మనకి అర్థమవుతుంది. అండ్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో ఉండాలండి. డైవర్సిఫైడ్ అంటే మనకి డెట్లో కొంత అమౌంట్ ఉండాలి, ఈక్విటీలో ఉండాలి, రియల్ ఎస్టేట్లో ఉండాలి, గోల్డ్లో ఉండాలి. సో అన్నీ కూడా మనకి ప్రాపర్గా ఉంటే, ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఎసెట్ క్లాస్ పెర్ఫామ్ చేస్తుందండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి గోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది మోర్ దాన్ ఈక్విటీ. ఎవరు ఇమాజిన్ చేయలేదు. సో ఇలానే ఒక్కొక్కసారి ఇప్పుడు ఈక్విటీస్ డల్ అయ్యాయి అనుకోండి, డెట్ నుంచి మీకు మంచి అమౌంట్ వస్తుంది. డెట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ గివింగ్ 11%, 10% పైనే మనకి డెట్ ఫండ్స్ ఇస్తున్నాయండి. సో వీ హ్యావ్ టు బీ దేర్ ఇన్ ఆల్ అసెట్ క్లాసెస్. సో కొంతమందికి ఏంటంటే ఒక్కటే అసెట్ క్లాస్ ఇష్టం, అంటే రియల్ ఎస్టేట్ ఇష్టమైతే రియల్ ఎస్టేట్లోనే పెట్టడం, కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ స్టాక్స్ అంటే ఇష్టం, ఇక దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడము. అట్లా లేకుండా జస్ట్ డైవర్సిఫై యువర్ అమౌంట్ ఇంటూ డెట్ అండ్ ఈక్విటీ అండ్ గోల్డ్ అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాసెస్లో పెట్టుకుంటే బాగుంటుందండి. ఐ థింక్ వీ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ 15 చెక్ లిస్ట్ ఇచ్చాము. సో ఎవరైతే 10 కన్నా అబౌవ్ చేశారో యు ఆర్ డూయింగ్ ఎక్సలెంట్. 5 కన్నా బిలో మీ స్కోర్ ఉందంటే ఐ థింక్ యు ఆర్ డూయింగ్ వెరీ బ్యాడ్. సో జస్ట్ వన్స్ అంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఒక్కసారి ఇంకోసారి వీడియో చూసి ఇంకోసారి టిక్ చేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో ఒక చెక్ లిస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ మంత్లీ బడ్జెట్ ఎలా ఉండాలి, కాస్ట్ కటింగ్స్ ఎలా చేసుకోవాలనే విషయం గురించి అంటే కొంతమంది చాలా ఓన్గా చేసుకోగలుగుతారండి, కొంతమంది వాళ్ళ ట్రై చేసినా కాదు. సో అలాంటి వాళ్ళంటే దే నీడ్ హెల్ప్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. మా వల్ల కావట్లేదంటే బెటర్ యూ కెన్ అప్రోచ్ అస్ యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే.